వెల్కమ్ టు 9 వైబ్స్ న్యూస్. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తన 10 ఏళ్ల వైఫల్యాలను కప్పిపుచ్చటానికి ఉద్వేగపూరిత అంశాలను తెరపైకి తెస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే విమర్శించారు. కాంగ్రెస్ శ్రేణులంతా ఐక్యంగా ఉండి 2024 లోక్సభ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలు, ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం, మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు రాహుల్ చేపట్టే భారత్ న్యాయ యాత్రకు సన్నాహాలపై చర్చించేందుకు ఢిల్లీలో కాంగ్రెస్ ముఖ్య నేతలు భేటీ గురువారం జరిగింది. ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ నాయకులు ప్రియాంక గాంధీ, వేణుగోపాల్ సహా ఏఐసిసి ప్రధాన కార్యదర్శులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పిసిసి చీఫ్లు, సిఎల్పి నేతలు, రాష్ట్రాల ఇన్ఛార్జీలు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల్లో విజయం కోసం వచ్చే 3 నెలల పాటు కాంగ్రెస్ పార్టీ నేతలంతా తమ సమయాన్ని పూర్తిగా పార్టీకే కేటాయించాలన్నారు మల్లికార్జున ఖార్గే. కాంగ్రెస్ గెలుపు కోసం విభేదాలను పక్కన పెట్టాలని, పార్టీ అంతర్గత అంశాలపై మీడియాకు ఎక్కకూడదని నేతలను కోరారు. బీజేపీ చేసే తప్పులను, అసత్య ప్రచారాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. కాంగ్రెస్ విజయానికి పార్టీ నేతలంతా సమిష్టిగా కృషి చేయాలని మల్లికార్జున ఖార్గే పిలుపునిచ్చారు. స్టే ట్యూన్డ్ టు 9 వైబ్స్ న్యూస్.